నమస్కారాలు. అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు. ప్రసన్న కుమార్ గారు వచ్చారు అంటే ఇది 50% సక్సెస్ అయిపోయినట్టే ఈ సినిమా. ఎందుకంటే ప్రసన్న కుమార్ గారు అందరూ బాగుండాలనే వాటిలో మొదటి వ్యక్తి ఆయన. ఈరోజు 99% చిన్న నిర్మాతలు బాగున్నారు. కష్టాలు ప్రతి మనిషికి ఉంటాయి. ఆ కష్టాలను అధిగమించి మేము బాగున్నాం, మేము మళ్ళీ సినిమా తీస్తున్నామంటే దానికి ముఖ్య కారణం ప్రసన్న కుమార్ గారు. ప్రసన్న కుమార్ గారు 100 సంవత్సరాల పాటు మనందరికీ సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇంతకు ముందే చెప్పారు, నా కొడుకు కోసం నేను సినిమా తీశానని. చాలామంది తండ్రులు కొడుకుల కోసం, తమ్ముళ్ళ కోసమే సినిమాలు తీస్తున్నారు సార్. అలాగే మీ కొడుకు ఈ సినిమాలో డబ్బు ఎంత వస్తుందో నేను చెప్పలేను, కానీ డెఫినెట్గా ఓ పెద్ద హీరో అయితే అవుతాడు. ఈరోజు రేపు ఎల్లుండు 1, 2, 3 అండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరో పుట్టుకతోనే గోల్డ్ స్పూన్ కాదు, అన్నప్రసన్న రోజునే ఆవకాయ తినలేరు. మీ అబ్బాయి కూడా డెఫినెట్గా ఓ మంచి హీరో అయ్యి మీ పేరు ప్రతిష్టలు నిలబెడతాడు, మిమ్మల్ని ఆకాశం అంత ఎత్తు తీసుకెళ్తాడు. ఈ పెట్టిన ఈ డబ్బుని మీరు మర్చిపోయి హ్యాపీగా డెఫినెట్గా మీ బాబు ఒక 100 సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. నేను ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉంటాను. అలాగే గాంధీ గారు బ్రహ్మాండం టైటిల్ పెట్టారు, మాస్ టైటిల్. ఈ టైటిల్ జనం తీసుకొస్తుంది, మీరు అధైర్యపడక్కర్లేదు. ఎప్పుడు కూడా చిన్న సినిమాలు బతకాలి అనేవాళ్ళు నేను ఒకండి. ఇక్కడ చాలా మంది పెద్దలు ఉన్నారు, వాళ్ళలో నేను ఒకండి. ఎందుకంటే ఇప్పుడున్న హీరోలు బాగా ఓ 17-18 మంది, వాళ్ళ సంవత్సరాలు 3 సంవత్సరాలకు ఒక సినిమా చేస్తున్నారు. ఒక ఆయన అయితే బహుశా 4-5 సంవత్సరాల వరకు కూడా సినిమాకి రాకపోవచ్చు. ఇప్పుడు సినిమాలు రిలీజ్ చేసేది కానీ సినిమాలు తీసేది కానీ చిన్న నిర్మాతలు, చిన్న ప్రొడ్యూసర్లు, చిన్న డైరెక్టర్లు. ఈ సినిమాలు ఆడితేనే థియేటర్లకు ఫుడ్ అండి. ఈ థియేటర్లు ఈ సినిమాలు ఆడలేదనుకోండి, ఈరోజు చాలా థియేటర్లు తాళాలు వేసేస్తున్నారు. మీలాంటి వాళ్ళు 10 కాలాల పాటు ఆయురారోగ్య ఐశ్వర్య మహాభాగ్యాలతో ఉంటూ కృషితో పనిచేస్తూ ధైర్యంగా ముందుకు వెళితే డెఫినెట్గా మంచి సినిమాలు తీయగలుగుతారు. మీకు మంచి భవిష్యత్తు ఉంది. అలాగే మా గణేష్ గారు చిన్న సినిమాలకి దేవుడు లాంటి మనిషి, చాలా మంచివాడు. అన్న అంటే డెఫినెట్గా సహాయపడుతుంటాడు. ఆయన చేతిలో ఈ సినిమా ఉంది కాబట్టి డెఫినెట్గా ఎక్కువ థియేటర్లు పెట్టి కాస్త ప్రొడ్యూసర్ గారికి కూడా కాసుల వర్షం కురిపిస్తాడు. అలాగే మా వెంకట్ గారు పిలిచిన వెంటనే నేనున్నాను అంటే వెంకటేశ్వరలాగా వచ్చేస్తుంటాడు. అలా మా వెంకట గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ హీరో బాబు నువ్వు డెఫినెట్గా మంచి హీరో అవుతావు, ధైర్యంగా ఉండు, రిలాక్స్ అవ్వద్దు, కష్టపడి పనిచేయి, డెఫినెట్గా మీ నాన్నగారి పేరు నిలబెట్టు. మేడం, మీ సినిమా పెద్ద హిట్, మీ సినిమా చాలాసార్లు చూసాం, మళ్ళీ మీరు రీఎంట్రీకి వచ్చారు కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది. మా నెక్స్ట్ సినిమాలో డెఫినెట్గా మీ హెల్ప్ అడుగుతాం. థ్యాంక్ యూ అమ్మా. డైరెక్టర్ గారు మిమ్మల్ని పేరు మర్చిపోయాను. సరే, ఇకపోతే మర్చిపోతే మిగిలిన వారు ఎవరైనా కూడా అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మిత్రులందరికీ కూడా చిన్న సినిమాను బ్రతికించమని ప్రార్థిస్తూ ఉంటాను. ఎందుకంటే చిన్న సినిమా బ్రతికితేనే ఇండస్ట్రీ బ్రతుకుద్ది. పెద్ద సినిమాలు వారం తర్వాత ఎంత వచ్చినా బోనస్సే. శుక్రవారం, శనివారం, ఆదివారం, సోమవారం నుంచి బోనస్, రెండో వారం నుంచి పర్సంటేజ్లే. చిన్న సినిమా అయినా పెద్ద సినిమా ఏదైనా ఎగ్జిక్యూటివ్గా పర్సంటేజ్ అవుతుంది. ఈ సినిమా ఆడాలి అంటే మీ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉండాలి. ఇంకొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.